హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఏంటంటే లుల్లు మాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూద్దాము. లుల్లు మాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి, అండ్ డెకరేషన్ ఎలా చేశారు, అండ్ ఎలాంటి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో చూసేద్దాము. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్లో డెకరేషన్స్ చేశారు. ఏంటంటే ఒక శాంటా స్ట్రీట్ అరేంజ్ చేసేసారు, స్టాల్స్ లాగా అరేంజ్ చేశారు, సో దట్ అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ని మనం కొనుక్కోవచ్చు. ఎలా అరేంజ్ చేశారో చూడండి. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ పెట్టారు, అవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చిన్న స్ట్రీటేనండి, కార్నివల్ లాగా చిన్న స్ట్రీట్ పెట్టేశారు. ఫస్ట్ మనకు ఎంటర్ కాగానే మనం ఇవి చూసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు, శాంటా మారియా పెట్టారు, అన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ కాగానే క్రిస్మస్ డెకరేషన్స్ లైటింగ్స్తో సూపర్గా చేశారు. మీకైతే డెకరేషన్ మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే మాల్ మొత్తం ఎలా ఉందో నేను మీకు ఒకసారి చూపించేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా షాపింగ్ చేసుకోవటానికి చాలా షాప్స్ ఉంటాయి. వీటిలో ఇవాళ మనం కొన్ని చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను లుల్లు స్టోర్ చూపించేస్తాను మీకు. అండ్ డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారు, చాలా లైటింగ్స్తో చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్లోకి వెళ్తుంటే అన్ని క్రిస్మస్ డెకరేషన్స్ ఏనండి. లుల్లు మాల్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్తో నిండిపోయింది. అండ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ రైట్కి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ కన్నా ముందు బ్యాగేజ్ కౌంటర్ వస్తుంది. మనకు ఏదైనా లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసుకొని మనం దానిలోకి ఎంటర్ అయిపోవచ్చు. చూడండి, ఎంట్రన్స్లోనే ఫస్ట్ మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కావాల్సిన డెకరేషన్స్ మొత్తం అక్కడే దొరికేస్తాయి. అండ్ వీటిల్లో లైట్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా మోడల్స్ లైట్స్ ఉన్నాయండి. ఇవాళ నేను మీకు అన్నీ చూపించేస్తాను. డెకరేషన్స్ కోసం అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఉంది. క్రిస్మస్కి ఏ ఐటమ్ కావాలన్నా కూడా మొత్తం ఇక్కడ దొరికేస్తున్నాయి. చూడండి, ఈ లైట్స్లో కూడా చిన్న లైట్స్ ఉన్నాయి, పెద్ద లైట్స్ ఉన్నాయి, మీడియం లైట్స్ ఉన్నాయి. అండ్ మనకి క్రిస్మస్ ట్రీతో పాటు ఇలాంటి డెకరేషన్స్ కూడా పెట్టుకుంటారు కదా, మొత్తం డెకరేషన్ చేసేసి మొత్తం మనకి రెడీ టు అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మనం పర్చేస్ చేసుకోవచ్చు, వెళ్ళి వెంటనే డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం దాన్ని రీఅరేంజ్ చేసుకోవటం, చిన్న బొమ్మలు పర్చేస్ చేసి అవంతా మళ్ళీ మనం డెకరేట్ చేసి అలా కాకుండా మొత్తం డెకరేషన్ చేసినవే డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇలాంటి జింక బొమ్మలు వచ్చేసి కొత్తగా వచ్చినాయండి. అలాంటి జింక బొమ్మలు అక్కడక్కడ కొన్ని పెట్టారు డెకరేషన్ కోసం. అండ్ ఎక్కువ కావాలి అంటే కనుక మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవాలి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇలాంటి బ్రోచెస్ కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. క్రిస్మస్ ట్రీస్ కూడా డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాయండి, మనకు కావాలంటే పర్చేస్ చేసేసుకోవచ్చు. శాంటా మారియా డ్రెస్సెస్ ఉన్నాయి, శాంటా మారియా బొమ్మలు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఓన్లీ క్రిస్మస్ ట్రీయే కాకుండా క్రిస్మస్ ట్రీతో పాటు శాంటా మారియా బొమ్మ కూడా పెట్టుకుంటే డెకరేషన్స్ సూపర్గా ఉంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ లైట్స్ ఎలా వెలుగుతాయో నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎల్ఈడి అండి, బ్యాటరీతో నడుస్తాయి. చిన్న బ్యాటరీస్ మనం వేసుకోవచ్చు, మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఆన్ చేయగానే లోపల దీపం లాగా కదులుతూ ఉంది, బాగుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, అలా కదులుతూ ఉంది, గాలి వస్తే మనకి ఒరిజినల్ క్యాండిల్ కదిలినట్టు కదులుతూ ఉంది. ఇది కూడా ఎల్ఈడి బల్బుతో చాలా బాగుంది, కానీ క్యాండిల్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఒరిజినల్ వాటిలాగా స్వింగ్ అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద లైట్స్ అండి, ఇది వచ్చేసి 399 రూపీస్ పడుతుంది. పెద్ద వాటికి బ్యాటరీస్ ఇవ్వలేదు మనం ఆన్ చేసి చూపించడానికి. ఇవన్నీ కూడా లైటింగ్సే. నాకు ఇవైతే చాలా బాగా నచ్చేసినాయి.
చూడండి చాలా డెకరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది. శాంటా మారియా లోపల వచ్చేసి లైట్లు, ఇది కూడా లైటింగే, మొత్తం లైట్ ఆన్ అయితే చాలా బాగుంటుంది. బట్ వాళ్ళైతే బ్యాటరీస్ ఇవ్వలేదు మనకి, సో అందుకే నేను ఆన్ చేసి చూపించలేదు. ఇంకా చిన్న చిన్న డెకరేషన్స్ మొత్తం మనకి అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. ఏ డెకరేషన్ మనకి క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ ఏది చేసుకోవాలన్నా మనకి మొత్తం ఇక్కడ రెడీ టు అవైలబుల్గా దొరికిపోతున్నాయి. చూడండి ఇలాంటి షాంపియన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. షాంపియన్ బాటిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇంకా కొన్ని వేరే దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అండ్ కేక్స్ కూడా ఇలా రెడీ టు మిక్స్ కేక్స్ పెట్టేసి షాంపియన్ బాటిల్స్ అన్నీ రెడీ చేసి మనకు ఒక ఐడియా ఇవ్వడం కోసం వాళ్ళు అలా సెట్ చేసేసారు. అండ్ డెకరేషన్స్ కూడా ఎలా చేసుకోవాలి అనే ఐడియాస్ కూడా మనకు అక్కడికి వెళ్తే వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇదేంటా అని చూస్తున్నాము. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బాక్స్ అండి. బాక్స్ అయితే చాలా మందంగా ఉంది, చాలా బాగుంది. బాక్స్కే టెంప్ట్ అయిపోవచ్చు అలా ఉంది. ఇది వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్. మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్కి అయితే ఒక ఎపిసోడ్ చూపిస్తాను మీకు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మొత్తం నేను మీకు కాస్ట్లతో సహా చూపించేస్తాను. ఇక్కడైతే ఎగ్జాంపుల్గా కొన్ని కాస్ట్లు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్, ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్. దీనిలోనే చాలా రకాల ప్రైజెస్ ఉన్నాయి. బాదం పప్పులోనే 3 ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడైతే శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు డ్రై ఫ్రూట్స్ గురించి ఒక ఎపిసోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా స్ట్రైట్గా వెళ్తే వెజిటేబుల్స్కి మీట్కి మొత్తం కిందకి వెళ్ళిపోవాలి. మీట్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను మీట్ కోసం కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. మీట్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డెకరేషన్ అంతా చూస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకో దగ్గర కూడా ఇలా క్రిస్మస్ అక్కడక్కడక్కడ ఇలా స్టాల్స్ లాగా పెట్టేశారండి. క్రిస్మస్ షాపింగ్ కార్నివల్ అని ఇలా పెట్టేశారు. సో ఇలా వస్తూ ఉంటే ముందుకు వస్తూ ఉంటే ఇక్కడైతే ఇలా జ్యూసెస్ ఉన్నాయి. దీనిలో చాలా రకాల షేక్స్ అయితే ఉన్నాయి. కోకోనట్ షేక్ ఉంది, కోకోనట్ బాదం షేక్ ఉంది, పైనాపిల్ షేక్ ఉంది, పైనాపిల్ సబ్జా షేక్ ఉన్నాయి. చాలా అంటే చాలా జ్యూసెస్ ఉన్నాయి. అండ్ అలా ముందుకు వచ్చేస్తే మీకు ఇంకా చాలా డెకరేషన్స్ కనిపిస్తాయి. చూడండి, చూపిస్తాను. నెక్స్ట్ ఇలా ముందుకు రాగానే ఇలా ఇంకోటి పెట్టేశారు. అక్కడక్కడ ఇలా స్టాల్స్ లాగా పెట్టేశారండి. కొన్ని దగ్గర కేక్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని దగ్గర షాంపియన్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కేక్స్ ఉన్నాయి, రెడీ టు మిక్స్ కేక్స్ ఉన్నాయి, ఆల్రెడీ చేసి పెట్టేసిన కేక్స్ ఉన్నాయి. మనం తీసుకెళ్ళేసి ఆ రోజు సెలబ్రేషన్స్లో కట్ చేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ పైకి వచ్చేసాం మేము. పై ఫ్లోర్లో మొత్తం ఇలా డెకరేట్ చేశారు ఒక సైడ్కి. కింద మనం చూసిన శాంపిల్స్ అన్నీ ఇక్కడ పైన ఎక్కువ హ్యూజ్గా దొరుకుతాయి. సో అందుకని పక్కకు ఒక స్టాల్ లాగా పెట్టేశారు. ఆ స్టాల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పైనుంచి నేను తీసిన ఒక వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ చూసారా, పైన ఇలా ఒక పక్కకు స్టాల్స్ లాగా పెట్టేసుకున్నారు. మొత్తం కింద దొరికేవన్నీ పైన కూడా దొరుకుతాయండి. కాకపోతే కింద ఓన్లీ శాంపిల్స్ లాగా పెట్టారు, పైన మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో అందుకని పైన సైడ్కి అరేంజ్ చేసేసుకున్నారు. ఇక్కడ కూడా లైట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇట్లా క్రిస్మస్ ట్రీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కింద సింగిల్ ట్రీ లాగా పెట్టారు. ఇక్కడైతే చాలా ట్రీస్ ఉన్నాయి. వాటికి ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా మనకు ఐడియాస్ వచ్చేటట్టు వాళ్ళు డెకరేషన్ చేసి పెట్టేశారు. లైట్స్ కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలో కూడా వాళ్ళు మనకు ఐడియా కోసం వాళ్ళు కూడా డెకరేట్ చేసి పెట్టేశారు. సో మనం ఈ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకొని వెళ్ళి మనం
ఈ శాంపిల్స్ చూసి మనం డెకరేషన్స్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా వెరైటీగా డెకరేషన్స్ చేశారు. అండ్ ఈ క్రిస్మస్ ట్రీ కాస్ట్ వచ్చేసి 3999 ఉంది. అండ్ ఈ బొమ్మ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు, శాంటా మరియా బొమ్మ. అండ్ ఇక్కడ క్యాప్స్, కొన్ని సమ్ డెకరేషన్స్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి.